అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 23వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము, నేను వ్యర్థుడను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనమందు, నేను ప్రవర్తించు కృపావరము కలిగి ఉండి మర్మములన్నీయును జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రవచన వరము అనున్నది ఒక చక్కటి వరమే. 2000 సంవత్సరములకు పూర్వము పరలోకమునకు కొనిపోబడిన యేసు ఇకను తన ప్రవచనము ద్వారా మధురమైన సందేశములను మనకు దయచేయుట ఒక చక్కటి అంశమే కదా. అవి ఎంతగా మనలను ఆదరించి ఉత్సాహపరచుచున్నాయి. ఆప్యాయతతో నిండి ఉన్న పరిచర్యలు ప్రవచనాత్మకంగా కొన్ని అంశములను ఖచ్చితంగా ఖండించి చెప్పుచున్నప్పుడు దాన్ని వినుచున్న వారు సంతోషముగా అంగీకరించి విధేయులై ఉందురు. అయితే ప్రేమలో లోపించి ఉన్న పరిచర్యలు ఆ రీతిగా చెప్పుచున్నప్పుడు వినుచున్న వారు మనసునందు నొప్పించబడుదురు. ప్రేమ లేని అట్టి వారి యొక్క పరిచర్య ద్వారా ఎట్టి ప్రయోజనమును ఉండదు. అదే విధముగా ఒకరికి జ్ఞాన సంబంధమైన వరములు ఉండవచ్చు. ఇతరులచే అర్థము చేసుకోలేని దేవుని మర్మములను తెలుసుకునేటువంటి సామర్థ్యము ఉండవచ్చు. గొప్ప వేద పండితునిగా రెండవ రాకను గూర్చి రాబోచున్న సంగతులను గూర్చి దిట్టముగాను స్పష్టముగాను పటమును గీసి వివరించవచ్చును. అయితే ఆయన వద్ద ప్రేమ లేకున్నట్లయితే ఎట్టి ప్రయోజనము లేదు. దేవుని సముఖమునందు నిలబడుచున్నప్పుడు ఒక వ్యక్తి ఎటువంటి వాడు, ఎంతటి విద్యావంతుడు అను సంగతి ప్రాముఖ్యమైంది కాదు. ఆ వ్యక్తి దైవిక ప్రేమతో జరిగించుచున్నాడా లేదా అను సంగతియే ప్రాముఖ్యమైంది. ఒకరి వద్ద ఎంతటి వరములు ఉండినప్పటికీ అతని వద్ద ప్రేమ లేకున్నట్లయితే ఎట్టి ప్రయోజనము లేదు. ఉదాహరణముగా ఒక చేతి చరవాన్ని చూడండి. అది ఒక సాధారణమైన పనిముట్టుగా ఉండినప్పటికీ విదేశాల నుండి దాని ద్వారా పిల్లలతోనూ భార్యతోనూ మాట్లాడుచున్నప్పుడు వారి యొక్క ప్రేమగల స్వరము మనలను పరవశింపజేయుచున్నది. అట్టి చేతి చరవాణి ప్రేమగల వార్తలను, హృదయం యొక్క వాంఛలను బయలుపరుచున్న ఒక పనిముట్టుగా ఉండినను దాని బ్యాటరీ శక్తి కోల్పోయినప్పుడు దాని వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. ఇలాగునని ప్రభు ప్రవచనం ద్వారా చేతి చరవాణిలో మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నాడు. ప్రవక్త అనువాడు దేవుని యొక్క నోరుగా ఉన్నాడు. ఆయన రాబో కాలమును ముందుగా తెలియచేయువాడు. విశ్వాసుల్లో భక్తిని అభివృద్ధి చేయువాడు. దేవుని యొక్క మర్మములను ఇతరులకు తెలియజేసి ప్రకటించువాడు. అయినప్పటికీ అట్టి ప్రవక్త వద్ద ప్రేమ లేకున్నట్లయితే సమస్యను వ్యర్థపరచబడుచున్నది. ఆయన పొందుకున్న వరముల చేత ఆయనకు ప్రయోజనము ఉండదు, ఇతరులకును ప్రయోజనం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానములను మానవజాతికి తీసుకుని వచ్చుచున్న ప్రవచనాత్మక వాక్కును కలిగి ఉన్నవారు ప్రేమగల వారే ఉండవలెను. దేవుని కల్వరి ప్రేమ చేత నింపబడి క్రీస్తు యొక్క ప్రేమను బయలుపరచవలెను. నేటి ధ్యానమునకై ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమింపగలడు? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహోషువ గ్రంథము 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 1వ అధ్యాయము 57 మొదలుకొని 80 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.